లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సరే, మంచిది. ఈరోజు మన వర్తమానం యొక్క అంశము దేవుని భద్రతలో నీవు ఉన్నావా. ఏం కావాలి మనిషికి? దేవుని భద్రత కావాలి. ఈ దినాల్లో చాలా కుటుంబములలో దేవుని భద్రత లేదు. కుటుంబాల్లో వారి పిల్లలకు భద్రత లేదు. తల్లిదండ్రులు మా కుటుంబానికి భద్రత లేదని, మా కుటుంబానికి సెక్యూరిటీ లేదని బాధపడుతూ ఏడుస్తున్న సందర్భాలు అనేక కుటుంబాల్లో మనం చూస్తాం. కొంతమంది దొంగలు హైదరాబాద్ సిటీలో ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలను ఎత్తుకొని వెళ్ళిపోతున్నారట. అంటే ఆ పిల్లలు మన ఇంట్లోనే ఉన్నట్టున్నారు, తిరుగుతూ ఉంటారు. బయట అట్లా రోడ్డు మీదకి వెళ్ళగానే దొంగలు పట్టుకొని వెళ్ళిపోతున్నారట. అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ బిడ్డలకు భద్రత లేని దినాలు ఇవి. అంటే భద్రత లేనటువంటి దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనకు దేవుని యొక్క భద్రత తప్పనిసరిగా ఉండాలి. దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. అంటే మనుషులకు సెక్యూరిటీ కంటే, పోలీస్ సెక్యూరిటీ కంటే, సీసీ కెమెరాల సెక్యూరిటీ కంటే దేవుని యొక్క సెక్యూరిటీ చాలా అవసరం మనకు. ఇవన్నీ ఎన్నో ఉన్నా జరిగిపోయిన నష్టము జరిగిపోయిన తర్వాత ఆ నష్టాన్ని ఎవరు పూడ్చగలుగుతారు? ఆ నష్టం ఎవరు కూడా పూరించలేరు. పిల్లలను ఎత్తుకోపోతారు. సీసీ కెమెరాలో చూసినంత మాత్రాన వాళ్ళను పట్టుకోగలుగుతామా? ఏదో కొన్ని కేసులు దొరికాయి. కొందరైతే సీసీటీవీ కెమెరా చూసినా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చినా కొంతమంది పిల్లలను ఇంతవరకు కూడా దొరకలేదు. కాబట్టి భద్రత అనేది చాలా కుటుంబాలకు కరువైన దినాలు ఇవి. హై టెక్నాలజీ పెరిగింది కానీ భద్రత మాత్రము రోజు రోజుకు దిగజారిపోతున్న పరిస్థితులు మనకు టీవీల్లో, పేపర్లో, వార్తల రూపంలో మనము చూస్తూనే ఉన్నాం, బాధపడుతూనే ఉన్నాం. కాబట్టి నిజమైన భద్రత ఎవరిస్తారు అంటే, నిజమైన భద్రత దేవుడు మాత్రమే మనకిస్తాడు, నిజమైన సెక్యూరిటీ. కాబట్టి ఒకప్పుడు ఇందిరాగాంధీ మన ప్రధానమంత్రి చనిపోయారు. ఎక్కడ చనిపోయారు? ఆమె ఉండేటువంటి ఇంట్లోనే, ఇంటి దగ్గరలోనే. ఆమె బయటికి వస్తున్నటువంటి సమయంలో సెక్యూరిటీ వాళ్ళే కాల్చి చంపారు. చూసారా? అంటే ఆమెకు భద్రతగా ఉండవలసినటువంటి వారు ఒక ప్రధానమంత్రికి భద్రతనిస్తారు అని అనుకున్నారు అందరూ. ఆ భద్రతగా ఉన్నటువంటి వాళ్ళే ప్రధానమంత్రిని కాల్చి చంపటం జరిగింది. కాబట్టి భద్రత, మనుషుల యొక్క భద్రత, లోకంలో మన చుట్టూ మనకు భద్రత ఉందిలే, సురక్షితంగా ఉన్నాములే అనుకోవటానికి వీలు లేదు. ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఆపదలు ఎక్కడి నుంచి వస్తాయో మనకు తెలియదు. కాబట్టి మనము దేవుని భద్రతలోనికి వెళ్ళాలి. దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని భద్రపరుస్తాడు అని చెప్పటానికి ఒక వచనం మీకు జ్ఞాపకం చేస్తాను. మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయము 6వ వచనంలో ఏం రాయబడింది అంటే, కుమారుడు తన తండ్రిని ఘనపరుచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా. నా నామము నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అంటాడు దేవుడు. దేవుని యొక్క హృదయ వేదన ఏంటంటే, నేను నిజంగా దేవుణ్ణి అయితే నాకు భయపడువారు ఎక్కడ ఉన్నారు? నేను నిజంగా యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? నాకు రావలసిన, నిజంగా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? ఇది దేవుడు మనుషులను ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఇది
ప్రస్తుత దినాల్లో మనము దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉన్నామా, లేదా లోక సంబంధమైన వాటి వైపు పరిగెత్తుతున్నామా? దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వకుండగా దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నామా? కాబట్టి ఈ మాటలో దేవుని యొక్క హృదయ స్పందన మనకు కనిపిస్తుంది. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమాన్ని గనపరచును కదా. నా నామము నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అంటున్నాడు. అంటే దేవుని భద్రతలో మనం ఉండాలి అంటే దేవుణ్ణి మనము ఘనపరిచే వారంగా మనం మారాలి. కాబట్టి 36వ కీర్తన 1వ వచనములో కూడా చూడండి, కీర్తనాకారుడు రాస్తున్నాడు, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు అంట. అంటే దేవుని భయము మనలో లేకపోతే దేవుని భద్రత నుంచి మనం విడుదల పొందినట్లే. అంటే దేవుని భద్రతలో మనము లేమని అర్థం చేసుకోవాలి. దేవుని భయము కలిగి ఉన్నంత వరకు దేవుడు నీకు భద్రతనిస్తున్నాడు. ఇజ్రాయేలును కాపాడేవాడు కునుకకుండా నిద్రపోకుండా ఆయన మనకు భద్రతనిస్తూ మనల్ని కాపాడుతూ ఆయన రక్షించేటువంటి దేవుడుగా ఉన్నాడు. భక్తిహీనులుగా మనం మారిపోతే, దేవుని భయం మనలో లేకపోతే, దేవుణ్ణి ఘనపరచకపోతే ఏం జరుగుతుందంట? వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు అంట. అంటే భక్తిహీనులకు దేవుని భయమేమి ఉండదు. వారు దేనికి కూడా భయపడరు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవుని భద్రతలో ఉంటాడు. దేవుని భద్రతలో ఉంటాడు. దేవుని భద్రత నీకుందా? ఎలా పరీక్ష చేసుకోవాలి? మనము మన కుటుంబాలకు భద్రత ఉందా? మన పిల్లలకు భద్రత ఉందా? మనం చేస్తున్న జాబుకు భద్రత ఉందా? మనము తిరుగుచున్నటువంటి ప్రయాణాల్లో భద్రత ఉందా? మనం వెళ్ళుచున్నటువంటి ప్రతి స్థలంలో భద్రత ఉందా? ఇవన్నీ మనం ఆలోచన చేస్తే దేవుని యందు భయభక్తులు గలవారు ఎక్కడికి వెళ్ళినా దేవుని భద్రతలో వారున్నారు. దేవుడు వారిని కొనుకకుండా నిద్రపోకుండా వారిని కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి నేను ఇంకొక అన్న ఇద్దరం కలిసి మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉన్నాం. కరెక్ట్గా ఈ గుత్తి పెట్రోల్ బంక్ దాటి సెరీన్ నగర్ రోడ్డు హైవేలో వెళ్తున్నాం. అప్పుడు ఫ్లైఓవర్ లేదు. అయితే వెనక నుంచి ఒక పెద్ద లారీ వచ్చి ఈ మా మోటార్ సైకిల్ను స్కూటర్ను గుద్దేసింది. అంటే స్కూటర్ను కొట్టేసరికి మా స్కూటర్ దాదాపుగా 5-6 అడుగుల ఎత్తు పైకి లేచింది భూమి మీద నుంచి. ఆ స్కూటర్ ఆ ఎత్తు లేచింది. అక్కడ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చినారు, వీళ్ళిద్దరు చచ్చిపోయారని. కానీ మా ఇద్దరికి ఒక్క గీత కూడా పడకుండా దేవుడు కాపాడాడు. అంటే ఈ కాలు ఒకటి ఇట్లా వంకర అయిపోయింది, అట్లా ఇట్లా ఉండాల్సిన కాలు ఇట్లా తిరిగింది అన్నట్టు. అంటే నా కాలు మీదనే నా వెనక కూర్చున్న అన్న థామస్ అన్న వచ్చి మీద పడ్డాడు కాలు మీద. ఆ కాలు ఇలా తిరిగింది. మరలా హాస్పిటల్ తీసుకెళ్ళారు, గట్టి తిప్పారు అన్నట్టు. అంటే నిజంగా దేవుడు ఎలా తన భద్రతనిస్తాడు. ప్రమాదాలు మన చుట్టూ ఉన్నా, ఆపదలు మన చుట్టూ ఉన్నా, మన గృహాల చుట్టూ భయంకరమైన పరిస్థితులు సాతాను శక్తులు పొంచి ఉన్న దేవుని భద్రత కలిగిన కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడు భద్రత ఇస్తాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి భద్రత ఉంటుంది, భక్తిహీనులకు భద్రత ఉండదు. అందుకే భక్తిహీనులందరూ లోకములో జీవిస్తూ ఉన్నారు. వారు లోకములో కలిసిపోయారు, త్రాగుబోతులయ్యారు, తిరుగుబోతులయ్యారు, వ్యభిచారులయ్యారు. విస్తారమైన పాపముల చేత వారి జీవితాలు నిండిపోయి ఉన్నాయి. చివరికి వారికి భద్రత లేకుండానే ఆకస్మిక మరణాలు వారిని వెంబడించి అనేక మంది చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. అయితే దేవుని భద్రత కలిగిన వాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, ఈ లోకములో దేవుని భద్రత ఉంది, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా పరలోక రాజ్యంలో కూడా నీకు భద్రత ఉంది. పరలోక రాజ్యంలో కూడా
ఒక గొప్ప స్థానము, బంగారు వీధుల్లో నడిచి అద్భుతమైనటువంటి భాగ్యాన్ని దేవుడు తన బిడ్డలకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని భద్రతలో ఉన్నాము అని చెప్పడానికి మొట్టమొదటి రుజువు ఏంటంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని భయము నీలో ఉంది అంటే దేవుని భద్రత నీకున్నట్లే. దేవుని భయము లేదు అంటే దేవుని భద్రత నీకు లేనట్లే. అంతే, రెండే రెండు మాటలు, అటా ఇటా. దేవుని భయం కలిగి ఉంటే నీవు దేవుని భద్రతలో ఉన్నావు, నీవు కాపాడబడుతున్నావు. నీ ప్రతి పరిస్థితులను నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో దేవుని భయమునకు కొన్ని గుర్తులున్నాయి. దేవుని భయం కలిగిన వారి జీవితాల్లో కొన్ని ప్రాముఖ్యమైన సూచనలు కనిపిస్తాయి. అందులో సామెతల గ్రంథం 19వ అధ్యాయము 23వ వచనం చెబుతున్న మాట ఏంటంటే, అక్కడ రాయబడిన మాట చదువుతున్నాను చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అంటే దేవుని భద్రతలో ఉండేవాడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన అక్కడ రాయబడిన మాట ప్రకారము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. తర్వాత మరొక మాట, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని భయము నీలో ప్రారంభమవుతుందో నీవు జీవించే జీవితము జీవ సాధనంగా మార్చబడటమే కాకుండా అపాయము లేకుండా తృప్తిగా నీవు బ్రతుకుతావు. ఎలా బ్రతుకుతావంట? తృప్తిగా, అపాయము లేకుండా అనే మాటలు అక్కడ సామెతల గ్రంథం 19వ అధ్యాయము 23వ వచనములో రాయబడి ఉంది. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును అనే మాట. కాబట్టి ఈనాటి సమాజంలో ఎక్కువ మందిని మనం చూస్తుంటే తృప్తి లేదు మనిషికి. దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసినా మనిషి జీవితంలో తృప్తి లేదు. తృప్తి లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని భయం కూడా లేదేమో అనిపిస్తుంది. దేవుని భయం కలిగిన వాడు తృప్తిగా ఉంటాడంట. 10 రూపాయలు వచ్చినా సంతోషంగానే ఉంటాడు, 1000 రూపాయలు సంపాదించుకున్నా తృప్తిగానే ఉంటాడు, ఇంకా 10,000 రూపాయలు సంపాదించుకున్నా, 50,000 రూపాయలు సంపాదించుకున్నా. అంటే వచ్చిన వాటితో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు తృప్తిగా బ్రతుకుతాడు. తృప్తి లేని వాడేమవుతాడు? తృప్తి లేనివాడు మోసాలు చేయటానికి, అబద్ధాలు ఆడటానికి, దొంగతనము చేయటానికి, ఇతరులను మోసగించటానికి ప్రయత్నం చేస్తాడు. అంటే తన జీవితంలో ఏమున్నా తృప్తి ఉండదు. అంటే మనిషి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మనిషి తృప్తికి అంతు లేదు. ఒకటి ఉందనుకోండి, ఇంకొకటి కావాలనుకుంటాం. సైకిల్ ఉందనుకోండి, ఏం కావాలనుకుంటాం? మోటార్ సైకిల్ కావాలనుకుంటాం. మోటార్ సైకిల్ ఉందనుకోండి, కార్ కావాలనుకుంటాం. కారు ఉందనుకోండి, ఇంకేం కావాలనుకుంటాం? హెలికాప్టర్ కావాలనుకుంటాం. హెలికాప్టర్ ఉందనుకోండి, విమానం కూడా కావాలని అనుకుంటాం. అంటే మనిషి ఆశకు హద్దు లేదు. మనిషికి దేవుడిచ్చిన దానితో ఎవరు తృప్తి పడతారంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు తృప్తిగా, సంతోషంగా, అపాయములు లేకుండా బ్రతుకుతాడట. అద్భుతమైన మాట దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుని భద్రతలో ఉన్నాము అనటానికి ఒక గుర్తు ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు తృప్తిగా బ్రతుకుతాడని వాక్యం చెబుతూ ఉంది. చూడండి, బాప్తిసమిచ్చి యోహాను కాలంలో లూకాసు వార్త 3వ అధ్యాయము 10వ వచనములో అక్కడ ప్రజలు ఎలా ఉన్నారంట? అక్కడ చూస్తే, అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతనిని అడుగగా. తర్వాత 12వ వచనములో,
సుంకరులు బాప్తిసము పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతనిని అడుగగా. తర్వాత 14వ వచనం చూడండి. సైనికులు కూడా మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. అందుకతడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవని మీదయు అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పెను. బాప్తిసమిచ్చు యోహాను దగ్గరికి 3 రకాలైన గుంపులు, 3 రకాలైన తెగలు కలిగినటువంటి ప్రజలు వచ్చారు. ఒక గుంపు వాళ్ళేమో, ఒక జనులేమో వచ్చి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? మేము ఏమి చేయవలను, మేమేమి చేయవలను అని అడిగారు ప్రజలు. తర్వాత సుంకరులు కూడా బాప్తిసం పొందడానికి వచ్చి వాళ్ళు కూడా మేమేమి చేయవలను అని బాప్తిసం ఇచ్చి యోహాను అడిగారు. తర్వాత 14వ వచనములో కూడా మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చిన జవాబు ఏంటంటే, ఎవరిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉందని వారితో చెప్పెను. ఏం కావాలి మనిషికి అంటే తృప్తి కావాలి. ఈ తృప్తి దేవుని యొక్క భద్రతలో ఉండేవారు ఈ తృప్తిని అనుభవిస్తూ ఉంటారు. దేవుని భయము లేని వారు అది కావాలి ఇది కావాలని ఇంకా లోకములో ఆరాట పడి ఒకరోజు వారి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయన్నట్టు. అంటే తృప్తి లేని జీవితంలో సంతోషం లేదు. తృప్తి లేకుండా మనుషుడు బ్రతికితే ఆ జీవితంలో ఆనందాన్ని పోగొట్టుకుంటాడు. తృప్తి లేనటువంటి వారికి ఆశీర్వాదాలు కూడా ఉండవు. కారణం ఏంటి అంటే తృప్తి లేకపోతే జీవితంలో ఏది మనము సాధించలేము. కాబట్టి ప్రియులారా, తృప్తి కలిగి మీకెంత వస్తుందో వాటితో తృప్తి పడండి అని బాప్తిసం ఇచ్చి యోహాను ఓ అద్భుతమైన సాక్ష్యాన్ని అక్కడ జ్ఞాపకం చేశాడు. కాబట్టి దేవుని భద్రతలో ఉన్నాము అని చెప్పటానికి మొదటి కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. కాబట్టి రెండవది వచ్చేసి చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. రెండవ కారణం ఏంటంటే దేవుని భద్రత నీకు కావాలి అంటే రెండవది నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. మొదటిది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము, రెండవది నీ జీవితము పరిశుద్ధంగా మార్చబడటం. అక్కడ పౌలు గారు చెబుతున్న మాట ఏంటంటే దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలట. అంటే ఒక విశ్వాసిలో దేవుని భద్రత కావాలి అంటే పరిశుద్ధతలో కొనసాగాలి. పరిశుద్ధత వైపు మనం అడుగులు వేయాలి. పరిశుద్ధంగా మనం జీవించగలగాలి. మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి. మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి. మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. మనలో అపవిత్రమైనది ఏదీ కూడా దేవునికి కనపడకుండా మనము చూసుకోవాలి. అపవిత్రమైనది మనలో ఉంది అంటే మనలో పాపం ఉంది అని లెక్క. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. చూడండి, అక్కడ వాక్యం రాయబడి ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క భద్రతలో ఉన్నాము అని చెప్పడానికి రెండవ రుజువు ఏంటంటే నీవు పరిశుద్ధుడవైతే దేవుని భద్రత నీకు ఉంటుంది, దేవుని కంచె నీకుంటుంది. యోబు తన భక్తి జీవితంలో ఎంతో పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆ తరములో ఆయన వంటి భక్తిపరుడు మరొకడు లేడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. కాబట్టి అంత పరిశుద్ధుడైనటువంటి యోబు తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయో, ఎన్ని బాధలు వచ్చాయో, ఎన్ని బలహీనతలు వచ్చాయో, సమస్తము కోల్పోయిన పరిస్థితులు యోబు ఎదుర్కొన్నాడు. కానీ దేవుని భద్రత యోబు చుట్టూ ఉంది. దేవునికి స్తోత్రం.
అందుకే సాతానుడు పోయి కంప్లైంట్ చేస్తున్నాడు, యోబు ఊరికేనే గొప్పవాడయ్యాడా, యోబు ఊరికేనే ధనవంతుడయ్యాడా, యోబు చుట్టూ నువ్వు కంచె వేసి ఉంచితివి కదా అంటున్నాడు. అంటే పరిశుద్ధుల గృహాల చుట్టూ, పరిశుద్ధుల విశ్వాసుల కుటుంబాల చుట్టూ దేవుడు తన భద్రతను ఉంచుతాడు. యోబు కుటుంబం చుట్టూ భద్రత ఉంచడానికి కారణం ఏంటంటే యోబులో పాపమే లేదు. యోబు ఒకవేళ నా పిల్లలేమైనా పాపం చేశారేమో అని ప్రతి అరుణోదయమున దేవుని సన్నిధికి వెళ్ళి పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలులు అర్పించి ప్రతిదినము కూడా తనను తన కుటుంబాన్ని పరిశుద్ధపరచుకోవటానికి ఆయన ఇష్టపడేవాడు. కాబట్టి పరిశుద్ధత కలిగిన గృహాలు దేవుని భద్రతలో ఉన్నట్టే. పరిశుద్ధత లేని వారు దేవుని భద్రతను కోల్పోయినట్లే. కాబట్టి నీ కుటుంబము, నీవు దేవుని భద్రతలో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని భద్రతలో ఉన్నంత వరకు నీకు ఎలాంటి కొరతలు ఉండవు. ఏమొచ్చినా దేవుడు అన్ని విషయాలలో నిన్ను బలపరచగలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఏదెను తోటలో ఆదాము అవ్వలు పరిశుద్ధంగా ఉన్నంత వరకు వారికి దేవుని భద్రత ఉంది. ఏదెను తోటలో వారు సంచరించేవారు, ప్రతిరోజు ప్రతి చల్లపూట దేవుడు వచ్చి మాట్లాడేవాడు, సహవాసం చేసేవాడు, వారందరూ కలిసి దేవునితో ముచ్చటించేటువంటి వారు ఆదాము అవ్వలు. ఎంతవరకు అంటే పరిశుద్ధత ఉన్నంత వరకే వారికి భద్రత. పరిశుద్ధతను ఎప్పుడైతే ఆదాము అవ్వలు కోల్పోయారో దేవుని భద్రత నుంచి దేవుడు వారిని వెలివేశాడు. పరిశుద్ధత లేనివాడు దేవునికి పనికిరాడు. పరిశుద్ధత లేనివాడు దేవునికి ఇష్టం లేదు. అందుకే పరిశుద్ధతను కోల్పోయిన ఆదాము అవ్వలు ఏదెను తోట నుంచి వారు బహిష్కరించబడ్డారు. అప్పటి నుంచి వారి జీవితాల్లో కష్టాలు ప్రారంభమయ్యాయి. నీవు బ్రతుకు దినములన్నీ నీ ముఖపు చెమట కార్చి నీవు ఆహారం తిందువు అని పురుషునికి శాపం వచ్చింది. స్త్రీకి నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించదనని స్త్రీకి శాపం వచ్చింది. సర్పానికి శాపం వచ్చింది, నీవు పొట్టతో ప్రాకుతూ మన్ను తిందువు నీవు బ్రతుకు దినములన్నీ అని. భూమికి శాపం వచ్చేసింది. అంటే ఒక మనుషుడు చేసిన ఒక చిన్న అపవిత్రమైన అవిధేయత పనిని బట్టి ప్రపంచమంతా కూడా శాపకరంగా మార్చబడటానికి ఆదాము అవ్వల జీవితంలో జరిగిన సంఘటననే. ఆ సంఘటన ప్రపంచానికి చుట్టుకుపోయింది. ఇప్పుడు యేసు రక్తం ద్వారా కడగబడిన వారు దేవుని భద్రతలోనికి వచ్చేస్తున్నారు. పాపములో బ్రతుకుతున్న వారు దేవుని భద్రత నుంచి బయటికి వెళ్ళిపోయి శ్రమలు అనుభవిస్తూ భద్రత లేదని ఏడుస్తూ బ్రతుకుతున్నారు. కాబట్టి ప్రియులారా, ఈనాడు దేవుని పిల్లలకు దేవుని భద్రత అవసరం. దేవుని భద్రతలో ఉన్నాము అని తెలుసుకోవటానికి మొదటి సూత్రం ఏంటంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా లేదా అని పరీక్ష చేసుకోవాలి. నువ్వు దేవునికి భయపడువాడవైతే నీ జీవితంలో తృప్తి కలిగి అపాయము లేకుండా నీవు బ్రతుకుతావు. రెండవది, దేవుని భద్రత మనకు కావాలి అంటే పరిశుద్ధులంగా మనము మార్చబడాలి. పరిశుద్ధంగా మనము జీవించగలగాలి. మనలో ఎక్కడ పాపము కనిపించకూడదు. యోసేపు జీవితంలో ఒక చిన్న సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత యోసేపు ఎలాంటి వాడు అంటే దేవుని వాక్యం చెబుతూ ఉంది, యోసేపు రూపవంతుడు అని రాయబడి ఉంది. యోసేపు రూపవంతుడు అని రాయబడి ఉంది. తర్వాత మాట చూస్తే సుందరుడునై ఉండెను అనే మాట. యోసేపు ఎలా ఉన్నాడంట? రూపవంతుడు, సుందరుడై ఉన్నాడట యోసేపు. ఈ మాటలు చెప్పాలి అంటే యోసేపు ముఖ స్వరూపాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది యోసేపు ఎలాంటి అందము కలిగి ఉన్నాడో. యాక్చువల్గా అందంగా ఉన్నారు అని ఎక్కువ శాతం మగోళ్ళని అంటారా, ఆడోళ్ళని అంటారు? చెప్పండి ఎవరిని అంటారు?
ఆ స్త్రీలనే అంటారు, అబ్బా చాలా ఉంది, అందంగా ఉంది ఈ అమ్మాయి అని. అబ్బాయిలను తక్కువ, ఎందుకంటే ఆ అబ్బాయిలకు గడ్డాలు పెరిగి, జుట్లు పెరిగి, చెవులకు రింగులు పెట్టి ఉన్న అందాన్ని పోగొట్టుకుంటారు అన్నట్టు. కానీ ఎక్కువ శాతము స్త్రీలకు ఆ పదాన్ని వాడుతూ ఉంటారు, అంటే అందంగా. కానీ బైబిల్లో యోసేపుకు ఆ పదాలు వాడబడ్డాయి. దేవునికి స్తోత్రం. యోసేపు రూపవంతుడు, బహుసుందరుడై ఉన్నాడట. కాబట్టి అందంగా ఉండే మగవాళ్ళకైనా, మగపిల్లలకైనా, ఆడపిల్లలకైనా చాలా సమస్యలు వస్తాయి. అందంగా ఉండే వాళ్ళకు, మగపిల్లలకైతే అమ్మాయిలు వెంటబడుతున్నారనే సమస్య, ఆడపిల్లలకైతే అబ్బాయిలు వెంటబడుతున్నారనే సమస్య. అంటే అందంగా ఉంటే ప్రమాదాలు ఆ మనుషుల చుట్టూ వెంబడిస్తూ ఉంటాయి. కొంతమంది అందమైనటువంటి అబ్బాయిలను ఆకర్షిస్తారు, కొంతమంది అమ్మాయిలను అబ్బాయిలు ఆకర్షిస్తారు. ఈ ఆకర్షణలో పడి వారికి ఉండే అందాన్ని పోగొట్టుకుంటారు. యోసేపు పైకి ఎంత రూపవంతుడో గుణములో కూడా అంత భాగ్యవంతుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒకసారి ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఇంట్లో యోసేపు ఉన్న దినాలు అవి. ఆ దినాల్లో వాళ్ళ ఇంట్లో ఒక విందు జరుగుతూ ఉంది. ఆ విందుకు పోతీఫర్ భార్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఆహ్వానించింది. ఆ విందుకు ఆహ్వానించింది. ఆ ఫ్రెండ్స్తో పాటుగా చాలామంది పని వాళ్ళు కూడా వచ్చారు వంట చేయడానికి. వస్తే యోసేపు ఆ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడట. అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ యోసేపును చూస్తూ కొంతమంది స్త్రీలు ఆ కూరగాయలు కోసేటప్పుడు వేలు కోసుకున్నారట. అంటే చరిత్రకారులు చెప్తారు, బైబిల్ పండితులు, బైబిల్లో లేదు ఆ సంగతి, చరిత్రకారులు ఎక్కడో చూస్తే విన్నారు. అంటే యోసేపు ఆ ఇంట్లో నడుస్తూ ఉంటే యోసేపు యొక్క అందాన్ని చూడడానికి కూరగాయలు కోస్తూ యోసేపుని ఇలా చూసి ఏలు కోసుకున్నారట. అంటే అంత రూపవంతుడు, అంత సుందరుడైనటువంటి యోసేపు నిజంగా తన గుణం ఎలాంటిది అంటే, రూపం ఎంత అందంగా ఉన్నాడో తన గుణము కూడా అంత అందము కలిగినటువంటి వాడు. కొందరికి అందం ఉంటే గుణం ఉండదు, కొందరికి గుణం ఉంటే అందం ఉండదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి. కానీ రేర్ కాంబినేషన్ యోసేపు జీవితంలోనే కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అందమైన మగపిల్లల్ని పట్టుకోలేం, అందమైన ఆడపిల్లలను కూడా పట్టుకోలేం ఈ దినాల్లో. కానీ యోసేపులో అందముంది, గుణం కూడా ఉంది. అందుకే యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 39వ అధ్యాయం చూడండి, ఆదికాండం 6-7 వచనాలు మనము చూస్తే, యోసేపు జీవితంలో అక్కడ యోసేపుకు కష్టకాలము ప్రారంభమైంది అన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అంటే యోసేపు ఎంత అందంగా ఉన్నాడో, ఎంత పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో అక్కడ కనిపిస్తుంది. 7వ వచనము నుండి ప్రాబ్లము యోసేపు జీవితంలో స్టార్ట్ అయింది. అందం కలిగిన వారందరికీ సమస్యలు ప్రారంభమవుతాయి. అలా ప్రారంభమైన వాటిలో యోసేపు జీవితంలో ఆ సమస్య స్టార్ట్ అయింది. చూడండి 6-7 వచనాలు. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. అంటే యోసేపు యొక్క అందాన్ని బట్టి పోతీఫర్ భార్య పాపము చేయటానికి యోసేపును బలవంతం చేసింది. కానీ ప్రియులారా, తన జీవితంలో అందమైన స్వరూపము కలిగిన యోసేపు, అందమైన గుణము కలిగినటువంటి యోసేపు ఆ పాపము నుండి తప్పించుకొని తన వస్త్రపు చెంగు అక్కడే విడిచి పారిపోయాడని వాక్యములో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అంటే అందముతో పాటు గుణము కూడా చాలా అద్భుతమైన గుణం కలిగిన వాడు యోసేపు. అందుకొరకే యోసేపు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందటానికి, ఉన్నతమైన దీవెనలు పొందటానికి,
చిన్న వయసులో నుండే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా యోసేపు పెరిగాడు. కాబట్టి యోసేపు జీవితంలో అంచెలంచెలుగా దేవుని భద్రత ఉంది, దేవుని ఆశీర్వాదం కూడా ఉంది. దేవుని భద్రత లేకుండా దేవుని ఆశీర్వాదాలు ఎవ్వరూ పొందుకోలేరు. యోసేపుకు దేవుని భద్రత ఉంది. యోసేపు ఎక్కడ కూడా పాపము చేయలేదు. తన పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిశుద్ధంగా తన జీవితాన్ని దేవునికి సమర్పించినవాడు. ఎక్కడ పాపము చేయలేదు. పాపము నుంచి పారిపోయాడే కానీ పాపం వైపు మనసు పెట్టలేదు. అందుకొరకే దేవుడు యోసేపును హెచ్చించటం మొదలుపెట్టాడు, ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. ఎంతవరకు ఆశీర్వదించాడు అనుకుంటున్నారు? ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళిన యోసేపు ఐగుప్తు దేశానికి రాజంతటి స్థాయిలో దేవుడు కూర్చోబెట్టాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. అంటే ఒక మనిషి పరిశుద్ధుడిగా బ్రతికితే, ఒక మనిషి దేవుని భద్రతలో ఉంటే దేవుడు ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తాడో మనం ఊహించలేం. కాబట్టి ప్రియులారా, అంత ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళటానికి యోసేపులో ఉన్న ఒకే ఒక్క కారణము పరిశుద్ధత. పరిశుద్ధత కలిగిన ప్రతి వ్యక్తిని ఆయన ఆశీర్వదిస్తాడు. యోసేపును అలాగుననే ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియులారా, యెహోవా యోసేపుకు తోడయుండెను అనే మాటలు ఆ 2-3 అధ్యాయాల్లో దాదాపుగా 5 సార్లు 7 సార్లు వ్రాయబడి ఉంది. వాక్యాన్ని మనం చదివితే యెహోవా యోసేపుకు తోడయుండెను, యెహోవా యోసేపుకు తోడయుండెను అనే పదాలు 5-6 సార్లు వరుసగా వెంట దేవుడు ఆ అధ్యాయాల్లో జ్ఞాపకం చేశాడు. అంటే ఈ మాట ద్వారా నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఎవరు పరిశుద్ధంగా ఉంటారో దేవుని భద్రత వారికి ఉంటుంది. దేవుడు వారికి తోడయుండి వారికి విజయాలను అనుగ్రహిస్తాడు అని యోసేపు జీవితంలో మనం అర్థం చేసుకోవలసిన సంగతులు. కాబట్టి ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుని భద్రత ఉన్నట్టే. రెండవది, ఎవరు పరిశుద్ధులుగా ఉంటారో వారికి దేవుని భద్రత ఉన్నట్టే. కాబట్టి ప్రియులారా, ఇక మూడవది నేను చెప్పి ముగిస్తాను. మూడవది, మొదటి యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనములో, యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన పదం మనకు కనిపిస్తుంది. యోబు జీవితంలో 2 దీవెన పొందటానికి మూలమైన కారణం ఏంటంటే చెడుతనమును విసర్జించినవాడు. దేవుని భద్రత నీకు ఉండాలి అంటే చెడుతనమును నీవు విడిచిపెట్టేసేయాలి. నీలో ఏ చెడు గుణాలు ఉన్నాయో, ఏ చెడు లక్షణాలు ఉన్నాయో, నీలో అపవిత్రత ఏముందో, దేవునికి నచ్చనటువంటి చెడుతనం ఏదైతే నీలో ఉందో వాటిని విసర్జించాలంట. అంటే వదిలిపెట్టేసేయాలి అన్నట్టు. దేవుని భద్రత నీకు ఉండాలి అంటే చెడుతనమును విడిచిపెట్టాలి అని వాక్యం చెబుతోంది. ఇక్కడ యోబును 2 ఆశీర్వదించడానికి రహస్యం ఏంటంటే యోబు చెడుతనమును విసర్జించిన వాడు అని వాక్యములో చెప్పబడింది. చెడుతనము మనిషిలో ఉంటే ఆ చెడు మన జీవితాలకు చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. ఆ నష్టాన్ని మనం పూడ్చుకోలేము, ఆ బాధలు భరించలేము, ఆ వేదన మనల్ని కృంగిపోయే పరిస్థితుల్లోనికి తీసుకొని వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు నీకు రాకుండా ఉండటానికి దేవుని భద్రత నీకు, నీ కుటుంబానికి అవసరం. కాబట్టి చెడుతనమును ఎప్పుడైతే మనం విసర్జిస్తామో దేవుని ఆశీర్వాద భాగ్యాలు సమృద్ధిగా మనం అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చెడుతనమును, మూడవది ఏంటి? చెడుతనమును విసర్జించటము అంటే విడిచిపెట్టేసేయడము. ఇంకా దాని జోలికి పోకూడదు. హృదయంలో ఏమున్నాయి వాటన్నిటినీ
దేవునికి అయిష్టమైనవన్నీ తీసేసుకోవాలట. ఎన్నున్నాయంట? మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పాడు. ఎన్నున్నాయి? ఎన్ని విసర్జించాలి మనము అంటే, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు. ఫస్ట్ ఏం తీసేసుకోవాలంట? దురాలోచనలు, తర్వాత జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, ఈ అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ప్రియులారా, ఈ మనిషిలో ఇన్ని రకాలు, దాదాపుగా 13 రకాలు ఉన్నాయి కదా. 13 రకాలైన దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు, ఇవన్నిటినీ అవి లోపల నుంచి బయటకు వచ్చి మనిషిని, కుటుంబాన్ని అపవిత్రపరిచేటువంటి పరిస్థితుల్లో పనిచేస్తాయి. అవి నిన్ను నీవు అపవిత్రపరచుకొని దేవుని భద్రత నుండి తొలగిపోయి ప్రమాదములో పడిపోయే పరిస్థితులు నిన్ను వెంటాడుతాయి. కాబట్టి వాటి నుంచి మనం విడుదల పొందాలి అంటే మనము చెడుతనమును విసర్జించాలి. అంటే ఒక్క మాటలో, యోబు గ్రంథంలో ఒక్క మాటలో చెప్పాడు. యేసు ప్రభు అయితే ఆ చెడు ఏంటో 13 రకాలుగా చెప్పాడు. ఇంకా పౌలు గారు కొన్ని చెప్పారు. మొత్తం కలిస్తే 21 చెడు లక్షణాలు ఉన్నాయంట. ఇవన్నీ మనుషులు అపవిత్రపరుస్తూ దేవుని భద్రత నుండి సాతానుడు వారిని తప్పిస్తూ ఉన్నాడు. దేవుని భద్రత నుండి సాతానుడు తప్పించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. మనం లోకంలో కలిసిపోవాలని, పాపము చేయాలని, పాపము ద్వారా శోధించి మనుషులను పట్టుకొని పీడించి వారి ఆశీర్వాదాన్ని దొంగలించి విశ్వాసుల కుటుంబాలను పతనం చేయటానికి సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మనము నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, దేవుని భద్రత కలిగిన కుటుంబాలుగా మన కుటుంబాలు మారిపోవాలి. దేవుని భద్రత కావాలి మనకు. దేవుడు చెప్తున్నాడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. కాబట్టి 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, దేవుని భద్రతలో మనం ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించునని రాయబడి ఉంది. అంటే దేవుని యందు భయం కలిగి ఉంటే దేవదూతలు నిన్ను, నీ కుటుంబానికి రక్షణగా ఉంటారు, రక్షిస్తారు వారు. రెండవది వచ్చేసి, నీవు పరిశుద్ధుడవైతే యోసేపు వలె ఆశీర్వాదం వెంట ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. యోసేపు ఎంతగా పరిశుద్ధత కలిగి జీవించాడో అన్ని ఆశీర్వాదాలు పొందగలిగాడు. మూడవది వచ్చేసి చెడుతనమును విసర్జించటం. యోబు ప్రతిదినము కూడా చెడుతనమును విసర్జించి దేవునికి భక్తుడయ్యాడు, 2 ఆశీర్వాదాన్ని పొందగలిగాడు. అంటే వీరందరూ కూడా దేవుని భద్రతలో ఉండి దీవించబడిన వారే. ఈనాడు నీ కుటుంబము దేవుని భద్రతలో ఎందుకు ఉండకూడదు? నీవు దేవుని భద్రతలో ఎందుకు ఉండకూడదు? నీవు కూడా దేవుని భద్రతలో ఉండాలి అంటే ఈ 3 విషయాలు నీ జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 2, పరిశుద్ధులుగా మార్చబడాలి. 3, చెడుతనమును విసర్జించాలి. ఇవి నీ జీవితంలో జరిగితే దేవుని భద్రతలో నీవు ఉన్నట్టే, ఆశీర్వాదాన్ని నీవు పొందుకున్నట్టే. అట్టి కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు సమృద్ధిగా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మహాగణుడవైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన మీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ పరిశుద్ధమైన దినమందు మీ భద్రతలో మేము ఉండటానికి, మీ యందు భయభక్తులు కలిగి ఉండాలని, పరిశుద్ధులుగా మార్చబడాలని, చెడుతనమును విసర్జించాలని మీ వాక్యములో సెలవిచ్చినట్లుగా నాయన మీ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చండి ప్రభువా. మీ భద్రతలో మేము ఉండాలి. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడని మీ వాక్యములో సెలవిచ్చినట్లుగా
నాయనా మీ వాగ్దానాలు పరిపూర్ణంగా నెరవేర్చి మీ నామమునకు మహిమ కలిగించుకొనమని, వచ్చిన మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని, మీ నామమునకు మహిమ కలిగించుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.